హాయ్ మాస్టర్స్, పరమహంస స్వాధ్యాయ ఛానల్కి స్వాగతం మాస్టర్స్. ఈరోజు మనము ఒక యోగి ఆత్మకథ పుస్తకంలోని 32వ అధ్యాయం గురించి తెలుసుకుందాం మాస్టర్స్. ఈ అధ్యాయం పేరు చనిపోయిన రాముణ్ణి బతికించడం. ఇప్పుడు లాజరు అని ఆయన జబ్బుగా ఉన్నాడు. ఆ సంగతి యేసు విన్నప్పుడు జబ్బు చావు కోసం వచ్చింది కాదు, దేవుడు మహిమ కోసం, దానివల్ల దేవుని కుమారుడు కూడా మహిమాన్వితుడు కావడం కోసం వచ్చింది అన్నాడు. శ్రీ యుక్తేశ్వర్ గారు ఒకనాడు వెచ్చటి పొద్దుటి వేళ శ్రీరాంపూర్ ఆశ్రమం బాల్కనీలో క్రైస్తవ పవిత్ర గ్రంథాలను వ్యాఖ్యానిస్తూ ఉన్నారు. గురుదేవుల ఇతర శిష్యులు కొందరితో పాటు నేను కూడా కొద్దిమంది మా రాంచీ విద్యార్థులతో అక్కడున్నాను. ఈ సందర్భంలో యేసు తనకును దేవుడి కుమారుడుగా చెప్పుకున్నాడు. ఆయన నిజంగా దేవుడితో ఏకాత్ముడై ఉన్నప్పటికీ ఇక్కడ ఆయన ప్రస్తావనకు వ్యక్తిపరం కానీ గంభీరమైన ప్రాముఖ్యం ఉంది అని వివరించారు మా గురుదేవులు. దేవుడి కుమారుడు అంటే మనిషిలో ఉన్న కుటస్థ చైతన్యం లేదా దివ్య చైతన్యం. మర్త్యుడెవడు దేవుణ్ణి మహిమాన్వితుణ్ణి చెయ్యలేడు. మానవుడు తన సృష్టికర్తకు ఇయ్యగల ఒకే ఒక గౌరవం వల్ల ఆయన్ని అన్వేషించడం. మానవుడు తనకి తెలియని అమృతత్వాన్ని మహిమాన్వితం చెయ్యలేడు. ఋషుల తలల చుట్టూ ఉండే దివ్యప్రభ లేదా కాంతి పరివేశం దైవారాధన చేయడానికి వారికి గల శక్తికి ప్రతీకాత్మక సాక్ష్యం. చనిపోయిన లాజరు తిరిగి లేవడానికి సంబంధించిన అద్భుత కథను చదవడం శ్రీ యుక్తేశ్వర్ గారు కొనసాగించారు. కథ ముగిసిన తరువాత చాలాసేపు మౌనం వహించారు. పరిశుద్ధ గ్రంథం ఆయన మోకాల మీద తెరిచే ఉంది. నాకు కూడా అలాంటి అలౌకిక ఘటన చూసే భాగ్యం కలిగింది అన్నారు మా గురుదేవులు చివరికి గంభీర భావయుక్తంగా. లైరి మాసేలు నా స్నేహితుని ఒకరిని చచ్చిపోయిన తర్వాత మళ్ళీ బతికించారు. నా పక్కనున్న కుర్రవాళ్ళు గాఢమైన ఆసక్తితో చిరునవ్వు నవ్వారు. వేదాంతం ఒకటే కాకుండా ఆయన తమ గురువుగారి దగ్గర పొందిన అద్భుతమైన అనుభవాలను గురించిన ఏ కథ అయినా సరే శ్రీ యుక్తేశ్వర్ గారి చేత చెప్పించుకొని విని ఆనందించడానికి నాలో కూడా బాలక సహజమైన కోరిక ఇంకా తొంగి చూస్తూనే ఉంది. నా స్నేహితుడు రాముడు నేను ఒకరిని విడిచి ఒకరం ఉండేవాళ్ళం కాము అంటూ మొదలుపెట్టారు గురుదేవులు. అతను బిడియస్తుడు, ఒంటరితనం కోరేవాడు కావడం వల్ల పగటి శిష్య బృందం ఉండని నడిరాత్రికి వేకువకు మధ్య సమయంలోనే మా గురువుగారు లైరి మాసేల్ని దర్శించడానికి వస్తుండేవాడు. నేను రాముడికి ప్రాణ స్నేహితుని కావడం చేత తన గాఢమైన ఆధ్యాత్మిక అనుభవాల్ని చాలా మటుకు నాకు చెబుతూ ఉండేవాడు. ఆదర్శవంతమైన అతని సాంగత్యంలో నాకు ఉత్తేజం కలిగింది. మా గురుదేవుల ముఖం పాత జ్ఞాపకాలతో మార్దవమైంది. రాముడికి అకస్మాత్తుగా తీవ్రమైన పరీక్ష పెట్టడం జరిగింది అంటూ చెప్పారు శ్రీ యుక్తేశ్వర్ గారు. అతనికి ఏషియాటిక్ కలరా జబ్బు వచ్చింది. జబ్బు తీవ్రంగా ఉన్న సమయాల్లో వైద్యుల సేవ పొందడానికి మా గురువు గారు ఎన్నడూ అభ్యంతర పెట్టలేదు. కాబట్టి 2 ప్రత్యేక వైద్య నిపుణులను పిలవడం జరిగింది. జబ్బు మనిషికి ఆదరాబాదరాగా ఉపచారం చేస్తున్న సమయంలో లైరి మాసేల్ని సాయం చేయమని గాఢంగా ప్రార్థిస్తూ ఉండేవాడిని. ఆయన ఇంటికి పరిగెత్తి ఏడుస్తూ పరిస్థితిని విన్నవించారు. రాముణ్ణి డాక్టర్లు చూస్తున్నారు కదా, బాగవుతాడు అంటూ మా గురువుగారు కులాసాగా చిరునవ్వు నవ్వారు. గుండె తేలికపడి నేను తిరిగి మా స్నేహితుడి దగ్గరికి వెళ్ళి చూసేసరికి అతడు కొరవూపిడితో ఉన్నాడు. 1-2 గంటల కన్నా బతకడు అన్నాడు ఒక వైద్యుడు నాతో నిస్పృహ వ్యక్తం చేస్తూ. మళ్ళీ లైరి మాసేల్ దగ్గరికి పరిగెత్తాను. వైద్యులు చిత్తశుద్ధితో పనిచేసేవాళ్ళు. రాముడు బాగవుతాడని నా నమ్మకం. గురువుగారు కులాసాగా పంపించేశారు నన్ను. నేను రాముడి దగ్గరకు తిరిగి వెళ్ళేసరికి అప్పటికే డాక్టర్లు వెళ్ళిపోయారు. వాళ్ళల్లో ఒక ఆయన నాకు చీటీ రాసి పెట్టాడు. మాకు చేతనైనంతా చేశాం, కానీ ఇతని పరిస్థితి ఆశాజనకంగా లేదు. మా స్నేహితుడిలో నిజంగా చౌకల కనిపిస్తోంది. లైరి మాసేల మాటలు నిజం కాకుండా ఎలా పోగలవో నాకు అర్థం కాలేదు. అయినా త్వరగా కడగడుతున్న రాముడి ప్రాణం అంతా అయిపోయింది అంటూ మనసుకు సూచిస్తూనే ఉంది. ఆ విధంగా నేను విశ్వాస శంకలనే ఆటుపోటు కిరటాల మధ్య అల్లల్లాడిపోతూ నేను చేయగలిగినంత బాగా అతనికి ఉపచారం చేశాను. అతను సత్తువు కూడు తీసుకుని ఇలా అన్నాడు. యుక్తేశ్వర్ గురువు గారి దగ్గరికి వెళ్ళి నేను పోయానని చెప్పు. అంత్యక్రియలు జరిగేలోగా నా దేహాన్ని దీవించమని అడుగు. ఈ మాటలతో రాముడు బరువుగా నిట్టూర్చి ప్రాణం విడిచాడు. నేను 1 గంట సేపు అతని మంచం దగ్గర ఏడ్చాను. ఎప్పుడూ ప్రశాంతిని కోరుకునే అతడు ఇప్పుడు చావులో కూడా పూర్తి చిరశాంతి పొందాడు. ఇంకో సహాధ్యాయి లోపలికి వచ్చాడు. నేను తిరిగి వచ్చేదాకా అతన్ని ఇంట్లో ఉండమని చెప్పాను. సగం దిమ్మెరపోయి కాళ్ళేడ్చుకుంటూ గురుదేవుల నివాసానికి మళ్ళీ వెళ్ళాను. రాముడు ఎలా ఉన్నాడు ఇప్పుడు? లైరి మాసేల ముఖంలో చిరునవ్వులు విరుస్తున్నాయి. మహాశయ ఎలా ఉన్నాడో మీరే కాసేపట్లో చూస్తారు అంటూ ఆవేశం వెళ్ళగక్కాను. ఇంకొన్ని గంటల్లో శ్మశానానికి తీసుకెళ్లే ముందు అతని కట్టెను చూద్దురు గాని అంటూ వలవలా ఏడ్చేశాను. యుక్తేశ్వర్ మనసు చిక్కబట్టుకో, ప్రశాంతంగా కూర్చొని ధ్యానం చెయ్యి. గురుదేవులు మా సమాధిలోకి వెళ్ళిపోయారు. మధ్యాహ్నం రాత్రి ఎడతెగని మౌనంలోనే గడిచిపోయాయి. నేను మనసు కుదుటపరుచుకోవడానికి ఎంత గించుకున్నా ఫలితం లేకపోయింది. ఉషోదయ వేళ లైరి మాసేలు ఓదార్పుగా నా వైపు చూశారు. నువ్వింకా ఆందోళనగానే ఉన్నట్టు కనిపిస్తున్నావు. రాముడికి ఏదో ఒక మందు రూపంలో ప్రత్యక్ష సాధనం ఒకటి నా దగ్గర నుంచి ఆశిస్తున్నట్టు నిన్ననే ఎందుకు చెప్పలేదు?
అంటూ గురువుగారు ముడి ఆముదం పోసి ఉన్న దీపం ప్రమిద వైపు చూపించారు. ఆ ప్రమిదలో ఉన్న చెమురుతో ఒక చిన్న సీసా నింపుకో, 7 చుక్కలు రాముడి నోట్లో వెయ్యి. గురుదేవా, అతను నిన్న మధ్యాహ్నమనగా చచ్చిపోయాడు. ఇప్పుడు ఈ చెమురు తీసుకెళ్లి లాభం ఏమిటి అంటూ అభ్యంతరం చెప్పాను. పర్వాలేదు, నేను చెప్పినట్టు చెయ్యి. మా గురువుగారి ఉల్లాసం నాకు అర్థం కాకుండా ఉంది. అప్పటికింకా నేను సంతాపం నుంచి తేరుకోలేదు. కొంచెం చమురు పోసుకొని రాముడి బసకు వెళ్ళాను. నా స్నేహితుడి శరీరం మృత్యువు పిడికిల్లో బిర్ర బిగిసి ఉండడం చూశాను. అతని భయంకర స్థితిని పట్టించుకోకుండా నా కుడి చేతి వైపు చూపుడు వెలితో అతని పెదవులు తెరిచి ఎడం చేత్తో ఒక బిరడా తీసుకుని గిట్టబరుచుకున్న పళ్ళ మీద ఒక్కొక్క చుక్కే చమురు వేశాను. చల్లటి పెదవులకు 7వ చుక్క తగిలేసరికి రాముడు గజగజ వణికిపోయాడు. అతను విడ్డూరంగా లేచి కూర్చుంటూ ఉండగా అరికాళ్ల నుంచి తలదాకా ఉన్న కండరాలన్నీ ఒక్కసారిగా కదలబారిపోయాయి. ఒక ప్రచండ కాంతిలో లైరి మాసేల్ని చూశాను అని అరిచాడు అతను. ఆయన సూర్యుడిగా వెలిగిపోతున్నారు. లే, నీ నిద్ర కట్టిపెట్టు అని నన్ను ఆజ్ఞాపించారు. యుక్తేశ్వర్తో పాటు వచ్చి నన్ను కలుసుకో. రాముడు బట్టలు కట్టుకోవడం, ప్రాణం తీసిన జబ్బు తర్వాత కూడా గురువుగారింటికి నడిచి రావడానికి తగినంత బలంగా ఉండడం చూసి నా కళ్ళని నేను నమ్మలేకపోయాను. అక్కడ తను కృతజ్ఞతాపూర్వకంగా కన్నీళ్లు విడుస్తూ లాయిరి మాసేలు ముందు సాగిలపడ్డాడు. గురువుగారు ఉల్లాసంతో తన్మయులయ్యారు. ఆయన కళ్ళు నా వైపు కొంటగా చూస్తూ మిలమిలా మెరిశాయి. యుక్తేశ్వర్, ఇక నుంచి నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఒక ఆమ్దం సీసా తప్పకుండా తీసుకువెళ్ళడము మానవు కదా. నువ్వు శవాన్ని చూసినప్పుడల్లా ఈ చమురు వేసేయి. 7 చుక్కల ఆ దీపం చెమురు యముడి బలాన్ని తప్పకుండా భగ్నం చేయవలసిందే. గురూజీ, నన్ను వేలాకోలం చేస్తున్నారు. నాకు అర్థం కావడం లేదు. నా పొరపాటు ఎక్కడ ఉందో చూపించండి. రాముడు బాగవుతాడని నేను నీకు 2 సార్లు చెప్పాను. అయినా నువ్వు నన్ను పూర్తిగా నమ్మలేకపోయావు అని విప్పి చెప్పారు లాయిరి మాసేలు. డాక్టర్లు అతనికి నయం చేయగలుగుతారని నా ఉద్దేశం కాదు. వాళ్ళు హాజరుగా ఉన్నారనే నేను చెప్పింది. నేను డాక్టర్లతో జోక్యం చేసుకోదలుచుకోలేదు. వాళ్ళు కూడా బతకాలి కదా మరి. ఆనందం ప్రతిధ్వనించే స్వరంతో మా గురువుగారు ఇంకా ఇలా అన్నారు. ఎప్పటికీ ఇది తెలుసుకో, డాక్టర్ ఉండుగాక లేకపోవుగాక సర్వశక్తిమంతుడైన పరమాత్మ ఎవరికైనా నయం చేయగలడు. నా పొరపాటు తెలిసి వచ్చిందండి అని పశ్చాత్తాపంతో నా తప్పు ఒప్పుకున్నాను. మీరనే చిన్న మాటకు బ్రహ్మాండం యావత్తూ కట్టుబడి ఉంటుందని ఇప్పుడు తెలిసింది. శ్రీ యుక్తేశ్వర్ గారు ఈ అద్భుత కథ ముగించగానే రాంచీ కుర్రవాళ్లలో ఒకడు ఒక ప్రశ్న అడగడానికి సాహసించాడు. పైగా ఒక పిల్లవాడు ఆ ప్రశ్న వేయడం ఇంకా సహజం. మహాశయ, మీ గురువుగారు ఆముదం ఎందుకు పంపారండి అని అడిగాడు. అబ్బాయి, ఆ చమురు ఇవ్వడానికి ప్రత్యేకమైన అర్థం ఏమీ లేదు. నేను వారి దగ్గర నుంచి భౌతికమైనదేదో ఆశించినందువల్ల లాయిరి మాసేలు నాలో ఇంకా ఎక్కువ విశ్వాసాన్ని మేలుకొల్పడానికి వస్తురూపమైన చిహ్నంగా దగ్గరలో ఉన్న చమురును ఎన్నుకున్నారు. నేను కొంతవరకు శంకించినందువల్ల ఆయన రాముణ్ణి చనిపోనిచ్చారు. కానీ మామూలుగా చివర వచ్చే మరణమనే జబ్బును రాముడికి నయం చేయవలసి వచ్చినా కూడా గురువుగారు తమ శిష్యుడు బాగవుతాడని చెప్పారు కాబట్టి అతడు బాగై తీరాలని ఆయనకు తెలుసు. శ్రీ యుక్తేశ్వర్ గారు పిల్లకాయల్ని పంపేసి నాకు తమ పాదాల దగ్గర ఉన్న గొంగడి ఆసనం చూపించారు. అసాధారణమైన గాంభీర్యంతో ఆయన ఇలా అన్నారు. యోగానంద, పుట్టినప్పటి నుంచి నీ చుట్టూ లాయిరి మాసేల ప్రత్యక్ష శిష్యులు ఉంటూ ఉన్నారు. ఆ మహాగురువులు మహిమాన్వితమైన తమ జీవితం కొంతవరకు ఏకాంతంలో గడిపారు. పైగా తమ ఉపదేశాల ప్రచారాల కోసం ఎటువంటి సంస్థ నెలకొల్పడానికైనా ఆయన గట్టిగా నిరాకరిస్తూ వచ్చారు. అయినా విశిష్టమైన జోస్యం ఒకటి చెప్పారు. నేను పోయిన తర్వాత సుమారు 50 ఏళ్లకి పడమటి దేశాల్లో యోగ విద్య పట్ల కలగబోయే గాఢమైన ఆసక్తి కారణంగా నా జీవిత వృత్తాంతం ఒకటి రాయడం జరుగుతుంది. యోగ విద్యా సందేశము భూగోళాన్ని చుట్టేస్తుంది. సర్వ మానవ సోదరత్వాన్ని, అంటే మానవజాతి ఏకైక పరమపిత ప్రత్యక్ష దర్శనం మీద ఆధారపడ్డ ఐకమత్యాన్ని నెలకొల్పడానికి తోడ్పడుతుందది అని చెప్పారు. నాయన యోగానంద, ఆ సందేశాన్ని వ్యాప్తి చేయడంలోనూ ఆయన పవిత్ర జీవితాన్ని గురించి రాయడంలోనూ నీ వంతు పని నువ్వు చెయ్యాలి అన్నారు. 1895లో లాయిరి మహాశయులు పోయిన తర్వాత ఈ పుస్తకం పూర్తి అయిన 1945 సంవత్సరానికి 50 ఏళ్లు గతించాయి. పైగా విప్లవాత్మకమైన అణుశక్తుల నూతన యుగాన్ని కూడా ఈ 1945 సంవత్సరమే ప్రవేశపెట్టడం గమనించి చకితుణ్ణి కాకుండా ఉండలేను. ఆలోచనాశీలమైన మనుషులన్నీ ఇప్పుడు ముందెన్నడూ లేనంతగా శాంతి సోదరత్వాల తక్షణ సమస్యల వైపు మల్లుతున్నాయి. అది జరగని నాడు భౌతిక బలాన్ని వినియోగించడము ఇంకా కొనసాగిస్తూనే ఉంటే సమస్యలతో పాటు మనుషులందరినీ కూడా తుడిచిపెట్టేస్తుంది. అది కాల ప్రభావం వల్లనో బాంబు వల్లనో మానవజాతి దాని నిర్మాణాలు నామరూపాలు లేకుండా మాయమైనప్పటికీ సూర్యుడు తన గతి తప్పడు. చుక్కలు యథావిధిగా మింటిని కావలి కాస్తూనే ఉంటాయి.
విశ్వనియమాన్ని తాత్కాలికంగా నిలుపుదల చేయడం కానీ మార్చడం కానీ సాధ్యం కాదు. మానవుడు దాంతో సామరస్యం పొందితే మంచిది. ఈ బ్రహ్మాండం బలానికి వ్యతిరేకమైతే సూర్యుడు అంతరిక్షంలో ఇతర గోళాలతో యుద్ధానికి తలపడకుండా నక్షత్రాలు తమ చిన్నారి ఏలుబడి సాగించడానికి అవకాశం ఇవ్వడం కోసం విధి విధేయంగా శ్రమిస్తుంటే మనం ఆయుధాన్ని పిడికిట పట్టడం వల్ల లాభమేమిటి? దాంట్లోంచి నిజంగా శాంతి ఏమైనా వస్తుందా? విశ్వస్నాయువులకు బలం చేకూర్చేది సుహృద్భావమే కానీ క్రౌర్యం కాదు. శాంతిగా జీవించే మానవజాతి అనంతమైన విజయ ఫలాల్ని తెలుసుకుంటుంది. ఈ ఫలాలు నెత్తుటి నేలలో పెంచి పోషించిన ఏ ఇతర ఫలాల కన్నైనా మధురంగానే ఉంటాయి. కార్యసాధకమైన ఐక్యరాజ్య సమితి మానవ హృదయాల సహజ అనామిక సమితిగా ఉంటుంది. ప్రాపంచిక వేదన ఉపశమనానికి అవసరమైన ఔదార్య సానుభూతులు, సునిశ్చిత అంతర్దృష్టి, మానవుల గాఢతమమైన ఏకత్వాన్ని అంటే దేవుడితో గల సంబంధాన్ని గురించిన పరిజ్ఞానం వల్లనే కానీ కేవలం భిన్నత్వాల గురించి జరిపే బుద్ధిపరమైన పర్యాలోచనల వల్ల సిద్ధించవు. సోదరత్వం ద్వారా శాంతి స్థాపన అనే ప్రపంచ పరమోన్నత ఆదర్శానికి సాధించడానికి పరమాత్మతో జీవాత్మకు ఐక్యానుసంధానం చేకూర్చే యోగశాస్త్రం కాలక్రమాన అన్ని దేశాల్లోనూ అందరు జనులకు వ్యాపిస్తుంది. భారతదేశానికి మరే ఇతర దేశం కన్నా ప్రాచీనమైన నాగరికత ఉన్నప్పటికీ దాని మనుగడలోని అద్భుత లీల ఏ విధంగా చూసినా యాదృచ్ఛికమేమీ కాదని, భారతదేశం ప్రతి తరంలోనూ తాను కన్న మహాపురుషుల ద్వారా అందించిన శాశ్వత సత్యాల మీద భక్తి వల్ల చేకూరిన విజయాల్లోని తార్కికమైన ఒక సంఘటనేనని గమనించిన చారిత్రకులు మృగ్యం కేవలం మనుగడ కొనసాగుతుండడం ద్వారాను, యుగాలు గతించినా తాను గతించకపోవడం ద్వారాను భారతదేశము కాలం సవాలుకు ఏ దేశ ప్రజలు ఇయ్యజాలని సరైన సమాధానం ఇచ్చింది. బైబిల్లోని ఒక కథలో అబ్రహాం ప్రభువును ప్రార్థిస్తూ సాడోమ్ నగరంలో 10 మంది ధర్మపరులు కనిపించినట్టయితే ఆ నగరాన్ని నాశనం చేయకుండా విడిచిపెట్టమని విన్నపం చేశాడు. దానికి సమాధానంగా ప్రభువు ఆ 10 మంది గురించి నేను దాన్ని నాశనం చేయను అన్నాడు. ఈ కథకు భారతదేశం కాలగర్భంలో విస్మృతమైపోకుండా తప్పించుకోవడాన్ని బట్టి కొత్త అర్థం వస్తుంది. యుద్ధ తంత్రాల్లో నైపుణ్యం కలిగి ఒకప్పుడు భారతదేశానికి సమకాలికంగా వర్ధిల్లిన ప్రాచీన ఈజిప్టు, బాబిలోనియా, గ్రీసు, రోముల బలిష్ట సామ్రాజ్యాలు గతించిపోయాయి. దేశం బతికేది తన భౌతిక ఉపలబ్ధుల వల్ల కాక అక్కడి మహాపురుషుల వల్లనేనన్న సంగతి ప్రభు ఇచ్చిన సమాధానంలో స్పష్టమవుతోంది. అర్ధభాగం ముగియకముందే 2 సార్లు రక్తరంజితమైన ఈ 20వ శతాబ్దిలో ఆ దివ్యవాక్కులు మళ్లీ వినిపించాయి. లంచానికి లోబడిన న్యాయమూర్తి ఆ భగవంతుడి దృష్టిలో గొప్పవాళ్ళు అనిపించుకోదగ్గ 10 మందిని కన్నా ఏ దేశము నశింపు ఎరగదు. అటువంటి ప్రేరణల్ని మన్నిస్తూ భారతదేశం కాలం కౌటిల్యాల్ని అనేకం ఎదుర్కోవడంలో తానేమీ తెలివి తక్కువది కాదని నిరూపించుకుంది. ఆత్మసాక్షాత్కార సిద్ధి పొందిన మహానుభావులు ప్రతి శతాబ్దిలోనూ ఈ నేలను పావనం చేశారు. లాయరి మహాశయులు, శ్రీ యుక్తేశ్వర గారి వంటి ఆధునిక ఋషీశ్వరులు మానవుడి సుఖానికి, దేశం దీర్ఘాయుష్యానికి ఆత్మసాక్షాత్కార సాధక శాస్త్రమైన యోగ విద్యా పరిజ్ఞానం ప్రాణావశ్యకమైదని ఎలుగెత్తి చాటుతారు. లాయరి మహాశయుల జీవితాన్ని గురించి, ఆయన విశ్వజనీన సిద్ధాంతం గురించి ఇంతవరకు అచ్చులో వచ్చిన సమాచారం చాలా స్వల్పం. 3 దశాబ్దులుగా నేను భారతదేశంలోనూ, అమెరికాలోనూ, యూరోప్లోనూ వారిచ్చిన ముక్తిప్రదమైన యోగ సందేశం పట్ల గాఢమైన హృదయపూర్వకమైన ఆసక్తి ఉండడం గమనిస్తూ వచ్చాను. ఈనాడు ముందే ఆయన జోస్యం పలికినట్టు ఆ యోగీశ్వరుల జీవితాన్ని గురించిన లిఖిత వృత్తాంతం ఒకటి అవసరమైంది. శ్రీ శ్రీ శ్యామాచరణ్ లాహిరి మహాశయ అన్న పేరుతో స్వామి సత్యానంద బెంగాలీలో రాసిన చిన్న జీవిత చరిత్ర 1941లో వెలువడింది. ఈ అధ్యాయంలో లాహిరి మహాశయుల్ని గురించి రాయడానికి అందులోంచి కొన్ని భాగాలు అనువాదం చేశాను. లాహిరి మహాశయులు 1828 సెప్టెంబర్ 30వ తేదీన సనాతన పారంపర్యం గల ధర్మనిష్టాపరమైన బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. ఈయన జన్మస్థలం గుర్నీ గ్రామం. ఇది బెంగాల్లో కృష్ణనగర్కు దగ్గర నదియా జిల్లాలో ఉంది. ఈయన శ్రీమతి ముక్తకాశి గారి ఏకైక పుత్రులు. ఈ ఇల్లాలు పూజ్యులైన గౌర్మోహన్ లాహిరి గారి 2వ భార్య. మొదటి భార్య 3 కొడుకుల్ని కన్న తరువాత ఒక యాత్రలో మరణించారు. పిల్లవాడి చిన్నతనంలోనే తల్లి కన్ను మూసింది. ఆవిడ యోగిరాజుగా పవిత్ర గ్రంథాల్లో పేర్కొనే శివుడి పరమభక్తురాలన్న అర్థవంతమైన యథార్థానికి మించి ఆవిడ గురించి మరేమీ తెలియదు. లాహిరి మహాశయుల పూర్తి పేరు శ్యామాచరణ్ లాహిరి. చిన్నతనంలో ఆయన గుర్నీలో పెద్దలు కట్టిన ఇంట్లోనే గడిపారు.
3-4 ఏళ్ల వయసప్పుడు ఈయన ఇసుకలోకి దూరి ఒక విధమైన యోగాసనంలో కూర్చొని ఉండడం, తల తప్ప తగ్గిన శరీరమంతా ఇసుకలో కప్పబడి ఉండడం తరచూ కనిపించేది. 1833 చలికాలంలో పక్కనున్న జలంగీ నది ప్రవాహ మార్గం మల్లడం వల్ల లాహిరి కుటుంబం వారి ఆస్తి ధ్వంసమై గంగానది గర్భంలో కలిసిపోయింది. లాహిరి వంశం వారు కట్టించిన శివాలయం ఒకటి వారి ఇంటితో పాటుగా ఏట్లో కలిసిపోయింది. శివలింగాన్ని మాత్రం భక్తుడొకడు సుళ్ళు తిరుగుతున్న నీళ్లలోంచి బయటికి తెచ్చి కొత్త ఆలయంలో ప్రతిష్ఠించాడు. ఆ చోటుని ఇప్పుడు గుర్నీ శివస్థలమని అంటారు. గౌర్మోహన్ లాహిరి గారు వారి కుటుంబము గుర్ని విడిచిపెట్టేసి కాశీవాసులయ్యారు. తండ్రి గారు వెంటనే అక్కడ ఒక శివాలయం నిర్మించారు. వారు వైదిక నిష్టానుసారంగా గృహస్థ ధర్మం నిర్వర్తించేవారు. దేవతార్చన, దానం, స్వాధ్యాయం యథావిధిగా చేసేవారు. ధర్మపరాయణులు, విశాల హృదయులు వారు. అయితే ఉపయోగకరమైన ఆధునిక భావ ప్రవాహాన్ని వారు ఉపేక్షించలేదు. బాల లాహిరి కాశీ అధ్యయన బృందాల్లో హిందీ, ఉర్దూ పాఠాలు నేర్చుకున్నాడు. జయనారాయణ్ ఘోషాల్ గారు నడిపిన బడికి వెళ్ళి సంస్కృతం, బెంగాలీ, ఫ్రెంచి, ఇంగ్లీషు నేర్చుకున్నాడు. ఈ బాలయోగి నిశిత వేదాధ్యయనానికి కొనుకొని నాగభట్టు అనే మహారాష్ట్ర పండితుడితో సహా అనేక మంది బ్రాహ్మణ పండితులు పరిషత్తులకు హాజరయ్యి పవిత్ర గ్రంథాల గురించి వాళ్ళు చేసే చర్చలు వింటుండేవాడు. శ్యామాచరణుడు దయాశీలుడు, సాధు స్వభావుడు, సాహస యువకుడు, సహచరులందరికీ ఇష్టుడు. మంచి ఆరోగ్యంగా బలిష్టంగా ఉన్న శరీరానికి ఒడ్డు పొడుగు ఒకదానికొకటి సరిపడేటట్టు ఉండేవి. ఈతలోనూ శరీర వ్యాయామములను అందరినీ మించినవాడు. శ్యామాచరణ్ లాహిరి గారికి 1846లో శ్రీమతి కాశీమణి గారితో వివాహమయ్యింది. ఈవిడ దేవునారాయణ సన్యాల్ గారి కూతురు. ఆదర్శ భారత గృహిణి కాశీమణి గారు తమ ఇంటి పనులన్నీ సంతోషంగా చేసుకుంటూ అతిథుల్ని ఆదరించడం, బీదవాళ్లకు సేవ చేయడం వంటి గృహస్థ ధర్మాలు నిర్వహించేవారు. వీరి దాంపత్య ఫలాలుగా సౌమ్యమూర్తులైన 2 కొడుకులు తిన్కౌడి, దుకౌడి, 2 కూతుళ్లు పుట్టారు. 23వ ఏట 1851లో లాహిరి మహాశయులు బ్రిటిష్ గవర్నమెంట్ వారి మిలిటరీ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో అకౌంటెంట్ ఉద్యోగం చేపట్టారు. ఉద్యోగ కాలంలో ఆయన చాలా పదోన్నతులు పొందారు. ఈ ప్రకారంగా ఆయన భగవంతుడి దృష్టిలో మహాపురుషులు కావడమే కాకుండా ప్రపంచంలో ఒక ఆఫీసు ఉద్యోగిగా సామాన్య పాత్ర నిర్వహించిన చిన్న మానవ నాటకంలో కూడా కృతార్థులయ్యారు. ఆ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వారు లాహిరి మహాశయుల్ని వివిధ సమయాల్లో గాజీపూర్, మీర్జాపూర్, నైనిటాల్, దానాపూర్, కాశీల్లో ఉన్న తమ ఆఫీసులకు బదిలీ చేశారు. తండ్రి గారు చనిపోయిన తరువాత ఆయనే మొత్తం కుటుంబ సభ్యుల బాధ్యత వహించారు. వాళ్ల కోసం ఆయన కాశీకి సమీపంలో వేరుపాటుగా ఉన్న గరుడేశ్వర మొహల్లాలో ఒక ఇల్లు కొన్నారు. తాము ఈ భూమి మీద మళ్లీ అవతరించడానికి గల ప్రయోజనం నెరవేరడం లాహిరి మహాశయులు చూసింది 33వ ఏట. హిమాలయాల్లో రాణికేత్ సమీపంలో తమ మహాగురులు బాబాజీని కలుసుకుని వారి దగ్గర క్రియాయోగ దీక్ష పొందారు. ఈ శుభ సంఘటన జరిగింది లాహిరి మహాశయులకు ఒక్కరికే కాదు, మానవ జాతికి అంతకీ సౌభాగ్య సమయం అది. వాడుకలో లోపించి లేదా చిరకాలంగా అదృశ్యమై ఉన్న సర్వోన్నత యోగ విద్యను మళ్లీ వెలుగులోకి తెచ్చిన శుభ తరుణం ఇది. పురాణ కథలో దాహాతురుడైన భగీరథుడనే భక్తుడి కోసం గంగ ఆకాశం నుంచి భూమికి దిగివచ్చి దివ్య జలాలను అందించినట్టు 1861లో క్రియాయోగం అనే స్వర్గంగా హిమాలయ రహస్య గహ్వరం నుంచి సామాన్య జనపదాలకు ప్రవహించడం మొదలుపెట్టింది. హిందువులకు పవిత్ర నది అయిన గంగామాత జలాలు ఎప్పటికీ హిమాచ్ఛాదితమై ఉండి నిశ్శబ్దం ఆవరించిన హిమాలయాలోని ఒక మంచు గుహలోంచి పుడతాయి. అనేక శతాబ్దుల కాలంలో వేలాది సాధు సత్పురుషులు గంగకు సమీపంలో ఉండి ఆనందించారు. ఆ నదీ తీరాల వెంబడి వారు సుభాశీసుల దివ్యప్రభ ఒకటి విడిచి వెళ్లారు. గంగానదికున్న ఒకానొక సాధారణ గుణము, బహుశా దానికే ఉన్న విలక్షణత, నిష్కల్మషత్వం. క్రిముల్ని బతకనివ్వకపోవడం అనే మార్పులేని లక్షణం వల్ల దాంట్లో ఏ సూక్ష్మ క్రిములు బతకవు. అనేక లక్షల మంది హిందువులు స్నానానికి, తాగడానికి ఆ ఏటి నీళ్లు వాడుతూనే ఉంటారు. కానీ దానివల్ల వాళ్ళకి ఎటువంటి హాని కలగదు. ఈ యథార్థం ఆధునిక శాస్త్రవేత్తలకు విస్మయం కలిగిస్తూ ఉంటుంది. వాళ్ళల్లో ఒకరు డాక్టర్ జాన్ హోవర్డ్ నార్థ్రాప్. 1946లో రసాయన శాస్త్రంలో నోబెల్ బహుమతి పొందిన వారిలో ఒకడు. ఇలా చెప్పాడు: గంగా నదిలో కాలుష్యాలు చాలా కలుస్తాయని మనకు తెలుసు. అయినా భారతీయులు దాంట్లో నీళ్లు తాగుతారు, దాంట్లో ఈతలాడతారు, అయినా జబ్బు పట్టం కనిపించదు అంటూ ఆయన బహుశా జీవాన్న బుక్కు అంటే బ్యాక్టీరియోఫేజ్ ఆ నదిని పరిశుద్ధం చేస్తూ ఉండొచ్చునని ఆశాభావం వెలుగుచ్చాడు. ప్రాకృతిక దృగ్విషయాలన్నిటి పట్ల వేదాలు పూజ్యభావం పాదుగొల్పుతాయి. సెయింట్ ఫ్రాన్సిస్ ఆఫ్ అసిసి ఎంతో ఉపయోగకరంగా, వినయంగా, పవిత్రంగా, అమూల్యంగా ఉన్న మన సోదరి నీటిని సృష్టించినందుకు ప్రభువుకు జయమవుగాక అంటూ కీర్తించడాన్ని భక్తి నిరతుడై హిందువు చక్కగా అర్థం చేసుకుంటాడు. థ్యాంక్ యూ మాస్టర్స్. 32వ అధ్యాయం పూర్తయింది. థ్యాంక్ యూ వెరీ మచ్.